ఫ్రెండ్స్, సో నిన్న మనకి ఇంటిగ్రేటెడ్ సిపి గెట్ వాళ్ళకి అలాట్మెంట్ అయితే జరిగింది. అండ్ అలాట్మెంట్ ఆర్డర్లో ఈ రోజు రేపు ఎల్లుండి సెప్టెంబర్ 4 లోపు పేమెంట్ చేయమని ఉన్నది. సో సెప్టెంబర్ 4 లోపు పేమెంట్ చేయాలి. అండ్ కొంతమందికి సీట్ నాట్ అలాటెడ్ పడ్డది. స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తా చూడండి. సో సీట్ ఈజ్ నాట్ అలాటెడ్, దట్ మీన్స్ సీట్ అనేది రాలేదు. ఐసీట్లో ఈ సిపి గెట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి అలాట్మెంట్ అయింది. అండ్ ఇది స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది. ఐసెట్లో కూడా ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ కోసం రాశారో వాళ్ళకు కూడా చాలామందికి వందలలో నాకు నార్మల్గా సీట్ నాట్ అలాటెడ్ అని చాలామందికి పడ్డది. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు మాత్రం ఉన్నారు చాలామంది. సో ఎందుకు అట్లా పడ్డది, రీజన్ ఏంటిది? ఫస్ట్ థింగ్, సిపి గెట్లో ఓకేనా, సిపి గెట్లో నీకు వచ్చిన ర్యాంక్ ఎంత, నువ్వు పెట్టుకున్న కాలేజ్ ఏంటి ఓకేనా. ఇప్పుడు సరే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే వాళ్ళకి ఓన్లీ కొన్ని యూనివర్సిటీసే ఉంటాయి, 1 లేదా 2 యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి ఒక యూనివర్సిటీ లేదా 2 యూనివర్సిటీస్ పెట్టారు. అయినా కూడా వాళ్ళకి సీట్స్ రాలేదు, తక్కువ సీట్స్ ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు. ఒక 30 సీట్లు ఉంటే ఆ 30 సీట్ల కోసం 500-600 మంది అప్లై చేస్తే అందుకెళ్ళి 30 మందినే తీసుకుంటారు. మిగతా వాళ్ళందరికీ నాట్ అలాటెడ్ అని పడుతుంది. కానీ అప్లై చేసిన వాళ్ళు 300-400 మంది ఉన్నారు అంతే ఓకేనా. సిపి గెట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అందులో కూడా 250 సీట్లు అలాట్ అయినాయి. సింపుల్, ఆ డాటా వచ్చింది ఆల్రెడీ. నెక్స్ట్ ఈ ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ సీట్ అలాట్మెంట్ కాలేదు. ఎందుకు కాలేదు? మీకు వచ్చిన ర్యాంక్ 40,000-50,000 ఉంటుంది. మీరు పెట్టుకున్న కాలేజీలు 10 కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్ మీరు పెట్టుకుంటే టాప్ 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు 10,000 ఫస్ట్ 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు 10,000 మంది ఉంటారు ఐసెట్లో. టాప్ 10,000 మెంబర్స్ వాళ్ళందరూ ఎటు పోవాలి? వాళ్ళు కూడా ఇవే కాలేజ్ పెట్టుకుంటారు కదా. టాప్ 10 కాలేజెస్ పెట్టుకుంటే కాలేజీకి 100 సీట్లు వేసుకుని ఒక 1000 సీట్సే ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీరు పెట్టుకున్న కాలేజీలు మీకు రావు, ఎందుకంటే ర్యాంక్ అనేది ఎక్కువనే ఉంది. మీకు టాప్ 1,000, 2,000, 3,000, 5,000, 10,000 ర్యాంక్ వచ్చిందంటే టాప్ 10, టాప్ 20 కాలేజీలు పెట్టుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వచ్చిన ర్యాంక్ ఏమో 40,000-50,000 ఉండి నాకు ఓన్లీ ఒక సబ్స్క్రైబర్ అయితే ఒకటే కాలేజ్ పెట్టి సబ్మిట్ చేసిండు. ఒక కాలేజ్ పెట్టి సబ్మిట్ చేస్తే పక్కా అదే వస్తుంది అని ఎవరు చెప్పారు మీకు? మీ ర్యాంకుని బేస్ చేసుకుని అలాట్మెంట్ జరుగుతుంది. ర్యాంకుని బేస్ చేసుకొని, సో ర్యాంక్ మంచిగా ఉంటేనే వస్తుంది. ఒక కాలేజ్ పెట్టి సబ్మిట్ చేసిన ర్యాంకుని బేస్ చేసుకొని ఇస్తారు. ఒకవేళ రాకపోతే ఇప్పుడు సీట్ అలాట్మెంట్ సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ పడ్డది. ఐసెట్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఉంది. సెప్టెంబర్ 9 and 10 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సిపి గెట్ వాళ్ళకి కూడా సెకండ్ ఫేజ్ ఉంటుంది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి. దానికి ఫుల్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎగ్జాక్ట్ డేట్స్ రాలే అనుకుంటా. సెకండ్ ఫేజ్లో మీరు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఓకేనా. ఇప్పుడు ఐసెట్ వాళ్ళకి సెకండ్ పేజ్ ఇస్ ద ఫైనల్ పేజ్, ఇంకో పేజ్ కూడా లేదు. సో ఐసెట్లోనే సీట్ అలాట్మెంట్ అయితే మీకు స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు ఇట్లా స్పాట్ అడ్మిషన్ల మేనేజ్మెంట్ కోటాల కింద సీట్లో జాయిన్ అయితే మీకు గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ రాదు. కన్వీనర్ కోటా కింద సీటు కొడితేనే మనకి, కన్వీనర్ కోటా కింద సీటు కొట్టడం అంటే ఐసెట్ ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ త్రూ ఐసెట్ నీకు సీట్ అలాట్మెంట్ కావాలి. త్రూ ఐసెట్ నువ్వు కాలేజ్కి వెళ్ళాలి. మేనేజ్మెంట్ కోటాలో పోయి సీట్ కొనుక్కుంటే నీకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇయ్యది, మీకు ఈ పాస్ అప్లికేషన్ ఉండే. అందుకే సెకండ్ పేజ్లో, ఫస్ట్ పేజ్ మొత్తానికే రాని వాళ్ళు సెకండ్ పేజ్లో ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీకు ఎంత మంచి ర్యాంక్ ఉన్నా కూడా సెకండ్ పేజ్లో అనుకున్న సీట్లు రావు, ఎందుకంటే మంచి కాలేజీలు ఫస్ట్ పేజ్లోనే ఫిలప్ అయిపోతాయి. సో మంచి కాలేజీలు ఇవ్వండి, దాంతోపాటు నార్మల్ కాలేజీలు కూడా ఇవ్వండి. ఎన్ని వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. మీరు 50 వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకో, డైరెక్ట్ 50వ కాలేజ్ మీకు ఇయ్యరు. ఎందుకంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏమి ఇచ్చినావు, ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చినావు, థర్డ్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చినావు, నీకు వచ్చిన ర్యాంక్ ఏంది, అక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని ఆర్డర్ వైజ్ వెళ్తారు. ఆర్డర్ వెళ్ళినప్పుడు ఒకటి రాకపోతే ఇంకో దానికి వెళ్తారు ఆర్డర్, సెకండ్ ప్రిఫరెన్స్. అది కూడా రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. సో అట్లా నువ్వు ఒక 50 ప్రిఫరెన్స్లు పెట్టినప్పుడు నీకు ఏ ప్రిఫరెన్స్ దగ్గర నీకు అలాట్మెంట్ అవుతుందో అక్కడ సీట్ అనేది అలాట్ చేస్తారు. అట్లుంటుంది ఓకేనా. అందుకే ఎన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే అంత బెటరు, సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఐసెట్ వాళ్ళకి సెకండ్ పేజ్ ఫైనల్ పేజ్, సిపి గెట్ వాళ్ళకి కూడా అంతే. మీరు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ వాళ్ళు రాలేదో లాస్ట్ ట్రై, నమ్మకం 90% లేదు కానీ, ఎందుకంటే ఆల్రెడీ ఉండేటివి కొన్ని సీట్స్ ఇంటిగ్రేటెడ్లో, ఆ కొన్ని సీట్స్ కూడా ప్రస్తుతానికి ఫస్ట్ పేజ్ అయిపోయింది. సెకండ్ పేజ్లో వచ్చే ఛాన్స్ ఉందా అంటే, ఫస్ట్ పేజ్ వాళ్ళు జాయిన్ కాకపోతే సెకండ్ పేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాయిన్ కాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే బెటర్ వెబ్ ఆప్షన్స్ అయితే పక్కా పెట్టండి. ఫస్ట్ పేజ్లో రాకపోతే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేయాలి, వస్తే మీ లక్. అండ్ ఐసెట్ వాళ్ళకి చెప్తున్నా, సీట్ నాట్ అలాటెడ్ పడ్డదంటే వెబ్ ఆప్షన్స్ సరిపోలేదు, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే సీట్ వస్తుంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సెకండ్ పేజ్లో దానికంటే మంచి కాలేజీలో పెట్టుకోరు ఓకేనా. అది సెల్ఫ్ రిపోర్ట్ చేసి అది హోల్డ్లో పెట్టుకొని సెకండ్ పేజ్లో దానికంటే మంచి కాలేజీలు పెట్టుకుంటే మీకు వస్తుంది. ఇక మొత్తానికి సీట్ రాని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో అంతే, సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అని పడొద్దు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. 1 year గ్యాప్ వస్తుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనుక్కోవాలంటే ఆ 70,000-80,000 2 yearsకి ఎవరు పెడతారు? చిన్న కాలేజీలలోనే ఫుల్ పైసలు అడుగుతారు ఎంబీఏకి ఎంసీఏకి. అందుకే మేనేజ్మెంట్ కోటా వద్దు, మ్యాక్సిమం వద్దు. స్పాట్ అడ్మిషన్లో జాయిన్ కావద్దు. మొత్తానికి ఐసెట్ రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి స్పాట్ అడ్మిషన్లో జాయిన్ గారు, డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లం లేదనుకుంటే.
అండ్ ఐసెట్ రాసి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు. ఐసెట్ త్రూనే సీట్ అలాట్మెంట్ అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు, స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో సెకండ్ ప్లేస్లో పక్కా అలర్ట్ కావాలి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి. ఇదే నేను సిపీ గెట్ వాళ్ళకి, ఐసెట్ వాళ్ళకి. ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక పీజీ చేసే క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు, ర్యాంక్ కార్డ్స్ మన వాళ్ళే సిపీ గెట్. సో వాళ్ళకి కూడా నేను అదే చెప్తా, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెడితే బాగుంటుంది. ఫస్ట్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ కావాలి, ఒకవేళ మిస్ అయితే సెకండ్ ప్లేస్లో ఇంకా ఎక్కువ పెట్టాలి, లేకపోతే సెకండ్ ప్లేస్లో కూడా రాకపోతే 1 year గ్యాప్. మేనేజ్మెంట్లో డబ్బులు పెట్టే అంత పైసలు మన వాళ్ళ దగ్గర ఉండే 90% ఆఫ్ ద స్టూడెంట్స్. సో అది మ్యాటర్, అదే చెప్పాలనుకున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్.